జగన్‌ని ఇంకా అరెస్ట్ చేయట్లేదు. ఇంకా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ జగన్‌ని సపోర్ట్ చేస్తున్నారు కదా! అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ జగన్‌ని సపోర్ట్ చేస్తున్నారు కదా అనేది ఒక ఒక పాయింట్ వరకు ఫ్యాక్టే. ఎందుకంటే జగన్ మైండ్ సెట్‌లో కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హీఈస్ నాట్ ఇంటూ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే. బట్ జగన్‌ని ఎందుకు అడ్మైర్ చేస్తారు అని అడిగితే జగన్‌కి దమ్ముంది, దోచుకోవడంలో దమ్ముంది, దాచుకోవడంలో దమ్ముంది, చంపడంలో దమ్ముంది, కాబట్టి నేను జగన్ అడ్మైర్ చేస్తా అంటాడు. అంటే దోచుకోవడం, దాచుకోవడం, చంపడం కూడా అడ్మైర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మెంటల్లీ ఫిట్ లేని వాళ్ళు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చేస్తాడు, అధికారంలోకి వస్తే దోచుకుంటాడు, అధికారంలోకి వస్తే దాచుకుంటాడు, ప్రజల్ని హింసిస్తాడు, ప్రజల్ని ఇబ్బందులు పెడతారు అని తెలిసినా కూడా కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలా ఇష్టపడుతూ ఉంటారు. రేణుకా చౌదరి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, మీరు చూసారా? చూశాను. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది, ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాను, ఏమీ లేదు అని మాట్లాడారు. మీరేం కౌంటర్ ఇవ్వలేదు, నేను చూశాను. అంటే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే అది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా రేణుకా చౌదరి గారు కమెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 yearsలో చేసిన డ్యామేజ్కి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను సరి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇది ట్యాగ్లైన్. సో ఇలా వ్యవస్థల్ని సరి చేసుకుంటూ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ సైబరాబాద్ లాంటి సిటీని, సైబరాబాద్ కంటే 100 రెట్లు పవర్ఫుల్ సిటీ క్వాంటమ్ వ్యాలీని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఎవరో ఏదో కామెంట్ చేశారని చెప్పి రేణుకా చౌదరి గారు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. ఖచ్చితంగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా వాడు కామెంట్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో హ్యాపీగా ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ బీన్ డూయింగ్ వెల్, వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తన్ని తరిమేసిన కంపెనీలను వెనక్కి తీసుకొస్తున్నాం. ఈరోజు కొంతమంది వైసీపీ, కొంతమంది ఆ బులుగు పత్రికల్లో రాస్తున్న అవాకులు చెవాకులు కూడా వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ అవన్నీ. వైసీపీ హయాంలో వచ్చిన కంపెనీల్లో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు కూడా మేము భూములు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామంటే భూములు ఇస్తున్నాం. వాళ్ళని మేము ఎలగొట్టేయట్లేదే. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన కంపెనీలు ఎవరైతే ఎంఓయూలు చేసుకున్నారో, ఎవరైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఆ కంపెనీలకు కూడా భూమి సేకరిస్తున్నాం మేము ఈ గవర్నమెంట్. ఎందుకు అలాంటి కంపెనీలను ఎలగొట్టేయచ్చు కదా మేము, ఎందుకు ఎలగొట్టట్లేదు? ఎల్లగొట్టము. ఏ కంపెనీ అయినా, ఎవరైనా సరే, ఏ పెట్టుబడిదారుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడతాము, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము అంటే వాళ్ళకు భూములు ఇస్తారు. దానిలో నో డౌట్. అది వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడిదారుని గౌరవించాల్సిందే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్. It's not India's first quantum valley. It's India's quantum valley in Andhra Pradesh. India's quantum valley in Andhra Pradesh అనేది ఒకసారి క్యాప్షన్, ఒకసారి ట్యాగ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే క్వాంటమ్ వ్యాలీ గురించి ఇండియాలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు నారా లోకేష్ గారి దృష్టికి రాగానే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మోదీ గారిని కలవటం, మోదీ గారిని ఒప్పించడం, క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్లో రావాలి, ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అని చెప్పడం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇనిషియేటివ్ ఇది. 94లో ఇఫ్ యూ రియలీ థింక్ అబౌట్ when చంద్రబాబు నాయుడు became a chief minister of ఆంధ్రప్రదేశ్, combined ఆంధ్రప్రదేశ్, then Mr. చంద్రబాబు నాయుడు wanted ఆంధ్రప్రదేశ్ to be in the world map, right? To be highlighted in the world map. Then చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారంటే సైబరాబాద్ అని ఒక సిటీ సృష్టిస్తే ఆ సిటీలో మొత్తం సైబర్ సిటీగా తయారు చేస్తే ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనుకున్నారు. ఆ అనుకున్న దాని మీదే సైబరాబాద్ అనే సిటీని సృష్టించి ఈరోజు సైబరాబాద్ ఈజ్ జనరేటింగ్ 70% ఆఫ్ ద ఎంటైర్ తెలంగాణ స్టేట్ రెవెన్యూ. ఇన్ఫ్యాక్ట్ సైబరాబాద్ ఈజ్ ఫీడింగ్ తెలంగాణ, రైట్? సో ఇప్పుడు ఆ రోజు సైబరాబాద్ మీద చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్స్, ఆ 10 lane రోడ్డు, 8 lane రోడ్స్, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, పెద్దవన్నీ కడితే ఆ రోజు ఎంతమంది అవహేళన చేశారో, ఈరోజు సైబరాబాద్ని చూస్తే ఆ అవహేళన చేసిన వాళ్ళందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితికి వచ్చారు కదా.
సో వాట్స్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడు కూడా నెక్స్ట్ 30 yearsలో ఏం జరుగుతుంది అనే విజన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా నెక్స్ట్ 20 years 30 yearsలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిజైన్ చేశారో అనుకున్నట్టుగా గ్రౌండ్ అయితే కనుక ఇండియాస్ ఫస్ట్ బెస్ట్ స్టేట్ వుడ్ బి ఆంధ్రప్రదేశ్. అండ్ వరల్డ్లో టాప్ 3 బెస్ట్ స్టేట్స్లో ఆర్ బెస్ట్ సిటీస్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంటుంది. దట్స్ వాట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎయిమింగ్ ఫర్. 2024 ఎలక్షన్స్లో 164 సీట్లు మీరు దక్కించుకోవడానికి, పవర్లోకి రావడానికి రీజన్ ఏంటి? ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఓట్ వేయటం ఈజ్ ద మెయిన్ రీజన్. చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని నమ్మిన వాళ్ళల్లో మేజర్గా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2024 ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు. వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు. ఒక్కొక్క టికెట్ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేయడానికి 3 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ పీపుల్ వాంటెడ్. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ వాజ్ అ రెవల్యూషనరీ ఎలక్షన్. దట్స్ వాట్ ఐ రియలీ థింక్ ఆఫ్. ఎందుకంటే ఒకవేళ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కనుక, ఎడ్యుకేటెడ్ ఫోక్స్ కనుక బయటకు వచ్చి ఓటు వేయకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండేవాడేమో, చెప్పలేము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సిట్యుయేషన్ ఉందండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషను ప్రేమిస్తారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించరంటారా? 100% ప్రేమించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించరు. అది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భాషని, వాళ్ళ రాష్ట్రాన్ని ప్రేమించుండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటోడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకన్నా తెలుసు. 2019 ఎలక్షన్స్ టైంలో ఆనాడు 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు 33,000 ఎకరాల భూమి సేకరించి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ కడదామని చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ అట్లా కొనసాగుతుంది. ఒకవేళ జగన్ వస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది కదా. ఒకవేళ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ భాష మీద, వాళ్ళ రాష్ట్రం మీద ప్రేమ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని తెలిసినా కూడా ఎందుకు ఓటేషన్ ఉంటారంటారు చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు కదా. ఆ మోసపోవడం ఎలా మోసపోయారు? జస్ట్ బికాస్ దే డోంట్ లవ్ ద స్టేట్, దే డోంట్ లవ్ దర్ సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం తీసుకోండి, వాళ్ళ భాష మీద, వాళ్ళ రాష్ట్రం మీద ఎంత ప్రేమగా ఉంటారు. బయటోడు ఎవడన్నా వస్తే ఊరుకుంటారా? పోనీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేసే పని చేసినా, అబాస్పాలు చేసే పని చేసినా ఊరుకుంటారా? అందరూ ఏమవుతారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏకం కారు కదా. ఇప్పుడు అదే కదా జరిగింది. నేను అదే చెప్తున్నా. 2024 ఈజ్ ద రెవల్యూషనరీ ఎలక్షన్. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక డెఫినెట్ ల్యాండ్ మార్క్గా ఉంటుంది. 164 సీట్లు వచ్చాయి అంటే కనుక చదువుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్లు వేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేగా కూర్చోబెట్టిన ఘనత చదువుకున్న ఓటర్స్ది.